Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 60,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మీకు ఈ సెలక్షన్లో ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. యూట్యూబ్లోనే ఫస్ట్ నేనే ఒక వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మీకు అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే ఒక జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఫ్యూచర్ పరంగా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కానీ అండ్ మీకు పెన్షన్కి సంబంధించి బెనిఫిట్స్ కానీ అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఈ జాబ్స్కి అయితే వస్తాయి. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st October వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లై చేయాలి. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆఫ్లైన్లో కూడా పంపించాలి, అంటే పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో దానికి లాస్ట్ డేట్ ఏమో November 7th వరకు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మనము ఆన్లైన్ ప్రాసెస్తో పాటు ఆఫ్లైన్ ప్రాసెస్ కూడా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో అప్లై చేసిన అందరికీ మనకి ఎగ్జామ్ అనేది పెట్టారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లై చేయండి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు 90% ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లే. మీకు ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నటువంటి అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో దీనికి సంబంధించి మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ మీకు ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉండవు కాబట్టి ఈ జాబ్స్కి సంబంధించి కాబట్టి మీకు మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్స్ అనేవి లెవెల్ 5కి సంబంధించి పే స్కేల్ అయితే వస్తుంది. మీకు లెవెల్ 5 పే స్కేల్ అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 60,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఇచ్చారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే మాత్రం 38 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. చాలా నోటిఫికేషన్స్లో ఏంటి అంటే 27, 30 వరకే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా 5 years ఉంది, అంటే 35 years వరకు ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఓబీసీ వాళ్ళకి 38 years ఉంది. కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ డిగ్రీ చేసినా, ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు 2 years ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ప్రొబేషన్ పీరియడ్. సో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మీకు ఇక్కడ 2 years ఉంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ కామెంట్స్లో మాకు ఇక్కడ 2 years ఉంది కదా అని చెప్పేసి అనొద్దు. సో మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ప్రొబేషన్ పీరియడ్ అనేది కామన్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో డిజైరబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే అది కంపల్సరీ కాదు, ఎసెన్షియల్ అంటే తప్పనిసరి. సో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీకు టైపింగ్ స్కిల్స్ అవసరం లేదు, సిస్టమ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. సో వేకెన్సీ
వేకెన్సీస్ వచ్చేసి మనకి ఏ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారంటే జనరల్లో ఉంది అండ్ అలాగే ఓబీసీలో ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క కేటగిరీకి చెందిన వాళ్ళైతే సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఇండియన్ నేషనాలిటీ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళే నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి అప్లికేషన్ ఎవరైతే సబ్మిషన్ చేస్తారో సో చేసిన తర్వాత అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి సో మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఈ యొక్క NIPRకి సంబంధించి మన హైదరాబాద్లో కూడా రీజనల్ సెంటర్ అనేది ఉంది. కాబట్టి మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్కి మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయండి, NIPER హైదరాబాద్ అని చెప్పి సెర్చ్ చేయండి. మన హైదరాబాద్లో కూడా ఈ సంస్థ అనేది ఉంది. కాబట్టి సో మీరు చక్కగా మన హైదరాబాద్ కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ మీరు ఆ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, అప్లికేషన్ పంపిస్తారు కదా, సో దానికి సంబంధించి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అంతా కూడా మీరు మెన్షన్ చేయాలి. అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు, కంప్లీట్ అడ్రస్. ఈ అడ్రస్కి అయితే మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది డెఫినెట్గా అయితే చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఏదైతే మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో సో దీనికి 590 రూపీస్ అనేది పే చేయాలి. అయితే SC ST అండ్ PWD వాళ్ళు మాత్రం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీ అనేది పే చేయాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్ త్రూగానే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారానే సో మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఏదైతే చేశారో ఆన్లైన్లో అది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మిగతా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ ఉండే విధంగా చూసుకోండి. సో అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించండి. స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్ పోస్ట్ అయితే చేయండి. నోటిఫికేషన్లో కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు, అది చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా ఆఫ్లైన్లో కూడా పంపించాలి. సో అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు కాబట్టి చాలా మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సాలరీ అయితే చాలా బాగుంది అండ్ బెనిఫిట్స్ కూడా చాలానే బాగున్నాయి. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అయితే అనుకోవద్దు, ఎందుకంటే మనకి జనరల్లో ఉంది అండ్ ఓబీసీలో ఉంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏదైతే NIPRకి సంబంధించి సంస్థ ఉందో మనకి రాయ్ బెరెలీ నుంచి అయితే రావడం జరిగింది ప్రజెంట్. కాకపోతే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దీనికి రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మన హైదరాబాద్కి కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.